ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఐసోమెట్రిక్ వ్యూ డ్రా చేయాలంటే సో మనకు కొన్ని బేసిక్స్ థింగ్స్ తీసుకోవాలి. సో అందుట్లో ఏంటంటే సో మనకు గీసుకునే డయాగ్రామ్స్ సో ఎలా ఉంది అనేది ఫస్ట్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వీటి లేఅవుట్ రఫ్గా డ్రా చేసి సో దాని నుంచి మనం డయాగ్రామ్స్ డ్రా చేయాలి. సో కొద్దిగా చూడండి. సో ఫస్ట్ ఐసోమెట్రిక్ వ్యూ అంటే సో మనం ఒక లైన్ డ్రా చేస్తే దానికి ఇక్కడ 30 డిగ్రీస్ ఇక్కడ 30 డిగ్రీస్ ఉండాలి. సో అది ఎలా డ్రా చేస్తామని చూడండి. ఓకే, ఫస్ట్ మనం తీసుకునేది ఏంటంటే ఒక లైన్. ఓకే, సో ఒక లైన్ అనేది డ్రా చేయాలి. సో మీకు కొద్దిగా కనిపించకపోవచ్చు. సో లైన్, ఓకే, సో లైన్ అయితే కనిపిస్తుంది అనుకుంటా. సో ఒక పాయింట్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పాయింట్ ప్లేస్ చేసుకుంటున్నా. ఓకే, సో ఫస్ట్ మనం ఒక లైన్ రెఫరెన్స్ లైన్ అని డ్రా చేసుకోవాలి. ఓకే, సో జస్ట్ పుట్ ది 1 పాయింట్. ఓకే, సో ఇక్కడ నేను ఒక పాయింట్ అನ್ನು ప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఏంటంటే మనం ఒక లైన్, సో ఇప్పుడు ఉంది కదా, సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక బేసిక్ పాయింట్. సో ఇప్పుడు ఫస్ట్ ఒక 15 డిగ్రీస్, సో ఇక్కడ ఉంది కానీ ఇది 15 mm అనేది ఫస్ట్ ఇది డ్రా చేస్తున్నాం. సో 15 mm ఈ పాయింట్ నుంచి ఒక 15 mm హైట్. ఓకే, సో 15 mm హైట్ అని డ్రా చేశాను. తర్వాత ఏం చేస్తున్నా, సో మనం ఒక 30 డిగ్రీస్, సో 30 డిగ్రీస్ ఒక యాంగిల్ అని ప్లేస్ చేస్తున్నాం ఇట్లా. ఓకే, సో ప్రొటెక్టర్ ఉంటే ప్రొటెక్టర్ తోటి 30 డిగ్రీస్ యాంగిల్ ప్లేస్ చేసుకోవచ్చు, లేకపోతే మనకు డ్రాఫ్టర్. ఓకే, సో ఎందుకంటే కొన్ని డ్రాఫ్టర్లో మనకు ఎర్రర్స్ ఉంటాయి, సో ఎర్రర్స్ని తీసేసి ప్లేస్ చేసుకోవాలి. ఓకే, సో ఒక 10 mm లైన్. ఓకే, ఇంకొక 30 డిగ్రీస్, సో 30 డిగ్రీస్కి ఇంకొక లైన్ 30 mm లైన్ డ్రా చేస్తున్నా. ఓకే, సో ఇది అయిపోయింది. సో అలాగే ఇదే 15 mm అనేది ఇప్పుడు చూడండి. ఓకే, ఇక్కడ 15 mm పెట్టాం కదా పర్పెండిక్యులర్గా. సో ఇదే దాన్ని ఇక్కడ 15 mmకి ఫస్ట్ డ్రా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా 15 mm. ఓకే, సో ఇలా డ్రా చేసుకుంటే మనకు బెటర్. నెక్స్ట్ ఏంటంటే ఈ లైన్ 30 డిగ్రీస్ది లైన్ అనేది ప్యారలల్గా పెట్టుకొని ఫస్ట్ ఒక లైన్స్ అనేది డ్రా చేసుకుంటే మనకు బెటర్. ఓకే, ప్యారలల్ లైన్స్. సో ఇదొక ప్యారలల్ లైన్, నెక్స్ట్ ఇదొక ప్యారలల్ లైన్. సో ఈ లైన్స్ డ్రా చేసేటప్పుడు కొద్దిగా 2H పెన్సిల్ యూజ్ చేయండి. సో నేనంటే నాకు అవైలబిలిటీ లేదు కాబట్టి సో జస్ట్ ఒక స్టెనో పెన్సిల్ యూజ్ చేస్తున్నా. సో ఇది చాలా తక్కువ యూజ్ చేస్తాం స్టెనో పెన్సిల్స్. సో స్టెనోగ్రాఫ్ నేర్చుకున్న వాళ్ళు యూజ్ చేస్తారు. సో ఇన్ ద ప్రాక్టీస్ తెచ్చుకున్నారు, సో దానికోసం యూజ్ చేస్తున్నాను అనుకోండి. సో 30 ఇక్కడ నుంచి ఇంకొక 10. సో ప్యారలల్ లైన్స్ అని పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ప్యారలల్ లైన్స్ పెట్టుకోవడం రాకపోతే చాలా కష్టం. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకొక ఈ 30 యాంగిల్స్ పెట్టుకోవాలి, సేమ్ యాంగిల్. సో 30 డిగ్రీస్ యాంగిల్ ప్లేస్ చేసుకుంటున్నా. సేమ్ ప్యారలల్గా మీరు ఎలా డ్రా చేస్తే అలా ప్యారలల్గా వస్తుంది. సో ప్యారలల్గా గీసుకోకపోతే చాలా కష్టం చూడండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ ప్యారలల్గా డ్రా చేయడం రాకపోతే చాలా కష్టం. సో ఇది ఈ డయాగ్రామ్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. సో లేటెస్ట్ జూమ్. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కానీ సో ఇది చేసుకోండి. ఓకేనా, సో ఫస్ట్ ఈ విధంగా లేఅవుట్ డ్రా చేయాలి. సో లేఅవుట్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఇవి ఉన్నాయి కానీ ఈ పార్ట్. ఓకే, సో ఇవి 5 mm 15 mm. ఓకే, ఈ 3 mm. సో ఇవి గ్యాప్స్ అనేవి ఇప్పుడు నేను డ్రా చేస్తా చూడండి.
సో మీరు ప్యారలల్ లైన్స్ అని కరెక్ట్గా పెట్టుకుంటే మీకు చాలా ఈజీగా వస్తుంది. సో ప్యారలల్ లైన్స్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, పెట్టుకోకపోతే చాలా కష్టం. ఓకే, సో 30 degrees పెట్టుకోవడం, డ్రా చేయడం జస్ట్. సో ఇలా ఓకే, ఇలా కొద్దిగా డ్రా చేసుకొని, సో ఇప్పుడు 90 degrees పెట్టుకోవాలి. సో 90 degrees పెట్టుకొని వీటికి సో మనకి ఎంత ఉంటుంది విడ్త్ 3 mm. సో 3 mm ఇక్కడ కూడా 3 mm. ఓకే, సారీ, ఇక్కడ 3 mm. సో ఇట్లా లైన్స్ ఇట్లా డ్రా చేసుకోవాలి. ఓకే, ఇది పార్ట్. నెక్స్ట్ మనకు ఏంటంటే, సో మనం ఈ పార్ట్ గీసినామండి. ఓకే, సో ఈ పార్ట్ గీసిన, ఇప్పుడు ఈ పార్ట్ని మనం గీస్తున్నాం చూడండి. ఓకేనా, సో ఏది ఈ పార్ట్, సో ఇది అయిపోయింది. సో ఈ పార్ట్ వర్క్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ పార్ట్ని డ్రా చేస్తున్నాం. ఓకే, చూడండి. సో కొద్దిగా నిదానంగా ఏంటంటే కొద్దిగా పేషెన్స్ తోటి డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ వస్తుంది. ఏంటంటే చాలామంది స్టూడెంట్స్కి కొద్దిగా పేషెన్స్ తోటి డ్రా చేసి ఇట్ విల్ బెటర్. సో ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకు డ్రాఫ్టింగ్ అనేది రావాలి. సో మీరు ఏం చదువుతారో అనేది పక్కకు పెట్టేస్తే మనకు డ్రాఫ్టింగ్ అనేది వస్తేనే మనకి ఏమైనా యూస్ఫుల్ ఉంటుంది. అంటే బీయింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ మస్ట్ నో ది డ్రాఫ్టింగ్. ఓకే, సో డిప్లొమా చదివినా అంటే మనకు డ్రాఫ్టింగ్ తెలిసి ఉండాలి, లేకపోతే
సో మీరు ఏదైనా సరే ఏదైనా డ్రాఫ్టింగ్ నేర్చుకోవాలన్నా ఏదైనా డ్రాయింగ్ చేయాలన్నా కూడా కొద్దిగా కష్టపడతాం. సో అందుకోసం ఏంటంటే మనం నేర్చి పెట్టుకోవాలి, మనకు తెలిసి ఉండాలి. సో సో ఇప్పుడు ఏం గీసినాం అండి, సో ఈ పార్ట్ గీసినాం, సో ఈ పార్ట్ వరకు గీసాం, ఓకే, ఈ పార్ట్ వరకు చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి, ఓకేనా. సో ఇప్పుడు ఉంది కదా, సో ఇది అయిపోయింది. సో ఈ పార్ట్ వరకు మనం కింది ఈ లేఅవుట్ ఉంది కదా, సో ఈ సైడ్ నుంచి గీసాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ 5 mmది ఫస్ట్ డ్రా చేస్తాం, ఓకే. సో ఇక్కడ కొద్దిగా ఏంటంటే మనకు అజంప్షన్స్తో పాటు కొద్దిగా కామన్ సెన్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది డ్రాయింగ్స్కి. సో మనం ఇలా ఉంటుంది అనేది కూడా అజంప్షన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎస్బిటెట్ ఏపీ వాళ్ళకైతే ఇది కంపల్సరీ. సో ఇప్పుడు వాళ్ళకైతే కొద్దిగా వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి సో లైన్స్ పర్ఫెక్ట్గా డ్రా చేసుకుంటే మనం ఈజీగా ఏదైనా సరే డ్రా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలా ఈ విధంగా ఫస్ట్, ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసే వరకు ఇప్పుడు మనం డ్రా చేసుకున్నాం. సో ఇప్పుడు మనం డ్రా చేసేది ఇది చూడండి, ఇది ఉంది కదా. సో ఇది ఈ బేస్ పాయింట్ మనం డ్రా చేస్తాం అంటే 40, 15. సో ఈ ఎంత ఉందో లెంత్ అంతా, ఓకే. సో ఇది 15 కాబట్టి 5, 5, 5 ఈ పైన 30, ఇది ఇప్పుడు మనం డ్రా చేస్తాం. సో మిడిల్లో ఖచ్చితంగా కొద్ది వేరియేషన్స్ వస్తూ ఉంటుంది. సో కొద్దిగా గుర్తుపెట్టుకొని సో ఎంత డిస్టెన్స్ ఉన్నది కూడా మెజర్ చేసుకుంటే మనకు చాలా బెటర్. సో 2.5 గ్యాప్ అండ్ డ్రాయింగ్ ది లైన్. సో ఒక గ్యాప్ లైన్ మనకు రిఫరెన్స్కి వస్తుంది జస్ట్. సో ఇక్కడ తీసుకొని యాంగిల్ తీసుకొని సో ఇక్కడ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక 2.5 mm గ్యాప్ కొద్దిగా అటు ఇటు ఉంటుంది డయాగ్రామ్స్. సో లైన్ ఈ లైన్ కొద్దిగా కంబైన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక 40 లైన్ డ్రా చేయాలి. సో 40ది తీసుకొని ఓకే. సో దీనికి 90 degrees వేసుకుంటే ఓకే. సో ఎంత హైట్ అండి అంటే సో 15 mm హైట్. సో కొద్దిగా బాక్స్ డ్రా చేసుకుంటే మనకు చాలా బెటర్. సో ఏది ఎందుకు అనేది చూపిస్తాం, ఓకే. సో ఇలా లైన్స్. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎరేజర్ దగ్గర పెట్టుకొని సో మనం డ్రా చేసుకుంటాం. కొద్దిగా ఇక్కడ 5 ఇక్కడ 5 కట్ చేస్తే
ఇలా ఎగ్జాక్ట్ యాంగిల్స్ రావడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది. సో మీరు ఎంత నీట్గా డ్రా చేయాలనుకుంటే అంత లైట్గా డ్రా చేసుకోవచ్చు. సో ఇట్లా సో ఇప్పుడు ఇదే యాంగిల్ ప్లేస్ చేసుకోవాలి ప్యారలల్గా. సో మనకు ఎంత ఉంది అనేది చూసుకోవాలి. సో ఇక్కడ 5 mm, ఇక్కడ నుంచి ఇడికి 15 mm, 10, 15, ఇక్కడ 15 లైన్, ఇక్కడ నుంచి ఇడికి 15 mm లైన్. ఓకే, సో ఇక్కడ ఇడికి 15, ఇక్కడికి ఇడికి 15. కొద్దిగా కన్ఫ్యూజన్ కాకూడదు, దట్ విల్ బి బెటర్. ఇప్పుడు 5 mm, 1, ఇక్కడ ఒక 5 mm గ్యాప్లో ఇంకొకటి. ఓకే, కొద్దిగా ఫ్రీగా పెట్టుకుంటే బెటర్. ఓకే, ఈ లైన్ అయిపోయింది. సో కొద్దిగా ఇప్పుడు సో ఈ యాంగిల్ని ప్లేస్ చేసుకొని ఇదే యాంగిల్ ఒక 5 mm డెప్త్ డ్రా చేస్తే బెటర్. ఓకే, సో దీనికి ఈ యాంగిల్ మళ్ళీ ఒక 5 mm. ఓకే, దీనికి మళ్ళీ ఈ యాంగిల్ ఇది ఒక 5 mm. ఓకే, నెక్స్ట్ ఈ యాంగిల్ 5 mm ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఓకే, సో మొత్తం లైన్స్ ఎరేజ్ చేస్తే మనకు కొద్ది క్లారిటీ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో మనం ఎంత ప్రాక్టికల్గా గీస్తామో సో అంతే ప్రాక్టికల్. రెఫరెన్స్ లైన్స్ అనేది తీసుకోవాలి. అంతే. సో ఇక్కడ మీరు గీసుకునేటప్పుడు ఎంతవరకు మీకు లైన్స్ వస్తాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు గీసుకునే యాంగిల్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో కొద్దిగా రెఫరెన్స్ లైన్స్ అన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి యూ మే నెగ్లెక్ట్. ఓకే, సో ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చే డ్రాయింగ్. సో ఇప్పుడు ఇలా వచ్చింది కానీ సో కొద్దిగా ఏంటంటే కొద్దిగా జూమ్ ఇన్ ఉంటుంది కదా, కొద్దిగా చూడండి. సో ఇప్పుడు కొద్దిగా మీరు డ్రా చేసింది ఇలా. ఓకే, ఇంతవరకు ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనకు బ్రాస్
ఉంది కదండి. సో బ్రాస్ క్లిప్ ఏదైతే ఉందో సో దానికి డ్రా చేస్తాను. ఓకే, సో బ్రాస్ క్లిప్లోది సో ఇప్పుడు డ్రా చేస్తాను చూడండి. సో సిమిలర్లో దీన్ని కూడా ఏంటంటే మనకు 30 డిగ్రీస్ పెట్టుకుంటే మనకు బెటర్గా ఉంటుంది. సో దీనికోసం మనం ఏంటంటే సేమ్ ఇవే యాంగిల్స్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ ఒక రెఫరెన్స్ పెట్టుకుంటాం పాయింట్ని. సో పెట్టుకొని సో దీనికి ఒక 30, సో మనకున్నది ఏంటంటే 10 ఉంది కాబట్టి 10 అంటే 1 సెంటీమీటర్. ఓకే, నెక్స్ట్ 15. సో ఇదే యాంగిల్ 30 డిగ్రీస్ పెట్టుకుంటాం. ఒక 30 డిగ్రీస్ కాబట్టి సో 15 mm, సారీ 30 డిగ్రీస్ అండ్ 15 mm. నెక్స్ట్ హైట్ వచ్చేసే వరకు మనకు 25 mm. సో 25 mmది హైట్ ఈ విధంగా డ్రా చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇది కూడా ఒక 25 mm హైట్. ఓకే, ఇలా డ్రా చేసుకొని సో మనకు ఏముంది, ఇది ఒక 25 mm. ఓకే, సో ఇప్పుడు దీనికి ప్యారలల్ లైన్స్ డ్రా చేస్తే మనకు ఒక క్లారిటీ. సో జస్ట్ ఏంటంటే మనకు డ్రా చేసుకున్నప్పుడు కొద్దిగా ప్యారలల్ లైన్స్ బాగా వస్తే మనకు ఒక బెటర్ ఉంటుంది. సో నెక్స్ట్ డ్రా చేయాల్సింది ఏంటంటే మనకు ఈ అవుట్ లైన్స్. సో ఎంత ఉంది, సో 1.5 ఉంది. సో కొద్దిగా గ్యాప్ తీసుకొని ఒక 1.5. సో 1.5 తీసుకొని ఈ విధంగా గీస్తున్నా. సేమ్ మీరు కూడా అలాగే గీయచ్చు. సో ఇక్కడ 10 mm గీసిన తర్వాత ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఈ లైన్ డ్రా చేస్తాం. దీనికి పర్పెండిక్యులర్ ఈ లైన్. ఓకే, 25 mm. ఇక్కడ కూడా మనకు రావాల్సింది 25 mm కాబట్టి ఇది ఇలా డ్రా చేసి టేస్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ దీని మీద ఏంటంటే మనకు సెంటర్గా తీసుకొని సో ఎనీ సెంటర్ పాయింట్స్ తీసుకొని సో ఇలా అంటే జస్ట్ ఇలా సెంటర్ పాయింట్స్ తీసుకొని సో మనకు ఇలా డ్రా చేయాలి. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొక సర్కిల్ వస్తుంది 3 mm టైప్, ఇక్కడ సర్కిల్. సో ఇవి మనకు డ్రా చేయాల్సినవి. ఓకే, సో చూడండి ఇప్పుడు బాగుంది కదా. సో ఇలా మనం డ్రా చేయాలన్నమాట. ఓకే, సో దీన్నే ఇంకోటి 2 ఇచ్చారు, ఈడొకటి వీటిని డ్రా చేయాలి. సో దీనికి ఏంటంటే జస్ట్ నేను ఇవే వాల్యూస్ అవుతున్నాయో హైటు, సో మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్ పాయింట్ అవుతుందో కొద్దిగా నియర్ బై పెట్టుకుంటే సో మనకి ఇక్కడ లైన్ కదా, సో ఈ లైన్ పెట్టుకుంటే మనకు క్లారిటీగా 25 అంటే కొద్దిగా లోన్ పెట్టుకున్నాం అనుకోండి మనకు 3 mm లోన్కి వేస్తే మీకు బెటర్. సో మనకున్నది స్కెచ్ వరకు 10 కాబట్టి సో మిడిల్లో ఇక్కడ ఒక 10 గీస్తాం.
సో ఇలా డ్రా చేయాలి. సో ఫైనల్గా కొద్దిగా అటు ఇటు ఉంది. సో మీరు కొద్దిగా ఏంటంటే యాంగిల్స్ ప్రొట్రాక్టర్ కొద్దిగా తీసుకుంటే నీట్గా వస్తుంది. ఓకేనా. సో ఫైనల్గా చూడండి ఇలా. సో మీకు నీట్గా చూపించాలంటే ఇలా. సో ఇలా ఉంటుంది దగ్గర. ఓకేనా. సో కొద్దిగా నీట్గా డ్రా చేయండి. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా. సో కొద్ది టైం అయితే పడుతుంది. సో నాకు పట్టినట్లే మీకు కూడా టైం పడుతుంది. కొద్దిగా ఏంటంటే కొద్దిగా ఫోకస్గా టైమింగ్ తోటి డ్రా చేసి నీట్గా డ్రా చేయొచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ. దిస్ ఈస్ మన్ రామకృష్ణ సైనింగ్ ఆఫ్.